I
Shubhodayam, welcome to morning session. Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ వెల్కమ్ టు ది మార్నింగ్ సెషన్. మిర్ధాత్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్ధాత్ గారి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశాలు, దైవం మన పట్ల ఎప్పుడు అద్భుతంగా ప్రేమతో ఉంటారు, అలాగే మన విధానాలు ఎలా ఉండాలి. మన విధి తెలుసుకోవటం వలన, విధి అంటే థింకింగ్ అండ్ డెస్టినీ అంటారే, ఆలోచన మన గమ్యం, మన తలరాత అని ఎలా అంటారో, అలాగే మన విధి తెలుసుకోవడం వలన ఏం జరుగుతుంది అనే పాయింట్ ఇక్కడ మనం తెలుసుకుంటే ఏ విధంగా ఉంటాం మనం అనే పాయింట్ మనం తెలుసుకుందాం. నిన్న ఎపిసోడ్లో రాత్రిపూట ధ్యాన స్థితిలో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు, ఆ నిశ్శబ్ద స్థితిలో మనం చెవు మీద ధ్యాస పెట్టడం అనే పాయింట్ మీద పెడితే ఎలా ఉంటుందో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మిర్ధాత్ గారు చెప్పారు. మళ్ళా అదే ఒక ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఈ రాత్రి నిశ్శబ్దంలో మీరు మాతృబీజం అన్న దాని గురించి మననం చేయండి. అంటే మాతృబీజం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అనేది. సువిశాల చరాచర విశ్వం, దానిలో ఉన్నదంతా బీజ పదార్థమే. దాని చుట్టూ ఉండే పెంకే కాలము, అదే మాతృ బీజం. భూమిని చుట్టి ఉన్న గాలిలా గ్రుడ్డుని చుట్టుకుని పరిణామక్రమంలో వికసించిన దేవుడు మహాదైవం. భూమిని చుట్టి ఉన్న గాలిలాగా గుడ్డును చుట్టుకొని పరిణామక్రమంలో వికసించిన దేవుడు మహాదైవం. శరీరధారణ చెయ్యని అనంతమైన గొప్పదైన బీజం. శరీరధారణ చెయ్యని అనంతమైన గొప్పదైన బీజం ఈ గుడ్డు లోపల ఇరుక్కుని సూక్ష్మ దైవ పదార్థం అనే దేహాన్ని ధరించి అనంతమైన
గొప్పదైన జీవ పదార్థం. మానవ కొలతలతో కొలవబడినప్పటికీ తల్లి గుడ్డుకి హద్దులు అనేవి ఉన్నాయి. మానవ కొలతలతో కొలవబడినప్పటికీ తల్లి గుడ్డుకి హద్దులు అనేవి ఉన్నాయి. అది తాను స్వయంగా అనంతం కాకపోయినా అనంతం అన్ని వైపులా హద్దులుగా కలది. విశ్వంలో ఉన్న అన్ని జీవులు అదేవిధంగా సూక్ష్మంగా ఉన్న దేవుడిని చుట్టుముట్టి ఉన్న కాల స్థల అవిచ్ఛిన్నత ఉన్న మాతృబీజాలే. అయితే వివిధ దశలలో ఉంటాయి. మనిషిలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి జంతువులలో సూక్ష్మంగా ఉన్న దేవుడి కంటే కాల స్థల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. మొక్కల కంటే జంతువులలో ఆ విస్తరణ ఎక్కువ. సృష్టి అవరోహణ క్రమంలో ఉంటుంది. విశ్వంలో ఉన్న అన్నింటికీ ప్రతిరూపంగా నిలిచే కనిపించే గుడ్లు, కనిపించని గుడ్లు తల్లి గుడ్డులో క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. విస్తరణలో పెద్దది అయినది తనకన్నా చిన్నదానిని, అది దానికంటే చిన్నదానికి మధ్య మధ్య ఖాళీలతో చుట్టి ఉంటుంది. అతి చిన్న గుడ్డు అయిన మూల జీవం అత్యల్పమైన కాలస్థలాల్లో చుట్టబడి ఉంటుంది. మానవ సంఖ్యని ధిక్కరిస్తూ ఒక గుడ్డులో మరొక గుడ్డు, భగవంతుడు ఫలప్రదం చేసిన గుడ్లు, అదే విశ్వం. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటాను. పరిపూర్ణమైన అవగాహనకు దారితీసే నిచ్చెనలో మాటలు ఎప్పుడైనా నిరపాయకరమైనవే, అంటే అపాయం లేనివి. స్థిరమైన మెట్లుగా చేయబడి ఉంటే నేను కూడా నా మాటలు అపాయకరం కానివి స్థిరమైన మెట్లుగా చేయడానికి ప్రయత్నించేవాడిని. మీరు చేరాలి అని మిర్ధాద్ అనుకున్నట్టు ఎత్తులు లోతులు వెడల్పుగా మీరు చేరాలనుకుంటే మీ మనుషుల కన్నా ఎక్కువ అయిన దానితో, మాటలను మించిన దానితో కలిసి ఉండండి. అంటే ఇది ఒక ధ్యానంలో మనం ఎంతో లోతుగా వెళ్ళినప్పుడు వచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానం. మహా అయితే మాటలు అన్నవి కొన్ని అసత్య పరుగులను మాత్రమే చూపే ప్రయత్నించే మెరుపులు. సత్యాలను చేరుకోవటానికి అవి మార్గాలు ఎంత మాత్రం కావు. వాటికన్నా చాలా చాలా తక్కువైనవి. నేను మూల మాతృ సృష్టి బీజం గురించి, దాని సంతతి గురించి, సూక్ష్మ స్థూల దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాటలపై ఆధారపడకండి. మెరుపులను అనుసరించండి, అర్థాన్ని గ్రహించండి. తడబడే మీ అవగాహనకి నా మాటలు శక్తివంతమైన రెక్కలుగా పనిచేస్తాయి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. అది బీజ సిద్ధాంతంపై నిర్మించినట్లు మీకు అనిపించటం లేదా? ఆ బీజంలో సృష్టి కీలకమైనదని మీరు కనుక్కుంటారు. మీ తల, మీ హృదయం, మీ కన్ను ఒక గుడ్డు బీజం. ప్రతి పండు, దానిలో ఉండే ప్రతి విత్తనము ఒకనొక గుడ్డు. అది ఒక నీటి బిందువు. ప్రతి జీవిలోనూ తేజస్సు విత్తనము. ఆకాశంలో తమ రసహృదయాలలో తిరిగే లెక్కలకు మించిన గోళాలు. ఇవన్నీ జీవిత సారాన్ని తమలో ఇముడ్చుకున్న గుడ్లు కావా? విభిన్న దశలలో విస్తరిస్తున్న సూక్ష్మ దేవుళ్ళు కదా. నిర్విరామంగా గుడ్డు పగలగొట్టుకుని బయటకు వచ్చి మళ్ళీ గుడ్డులోకి పోయేది కూడా జీవం కాదా? అంటే జనన మరణాల గురించి చెప్తున్నారు. విశ్వం ఎలా పుట్టింది, ఏ విధంగా పుట్టింది, అంతా కూడా ఒక బీజము లేదా ఒక గుడ్డులోంచి వచ్చినట్టే. ఆగకుండా సాగే ఈ సృష్టి క్రమం అద్భుతం. తల్లి గుడ్డుపై నుంచి కేంద్రంలోకి, కేంద్రం నుంచి గుడ్డుపైకి జీవ ప్రవాహం ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. కాల స్థలాలలో వ్యాకోచించే కేంద్రంలోని సూక్ష్మదేవుడు
గుడ్డులోకి జీవన క్రమంలో క్రింద నుంచి పైకి కదులుతాడు. కాల స్థలాలలో క్రింద ఉన్నది చాలా తక్కువగా వ్యాకోచిస్తే పైది ఎక్కువగా వ్యాకోచిస్తూ ఉంటుంది. ఒక గుడ్డు కణంలోంచి మరొక గుడ్డు కణంలోకి మారడానికి కావలసిన కాలం కొన్నిటికి క్షణం, మరికొన్నిటికి యుగాలు పడుతుంది. తల్లి గుడ్డు పెంకు పగిలి సూర్యదేవుడిగా స్థూలదేవుడిగా బయటకు వచ్చే వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మనుషులు చెప్పే ఎదుగుదల అభివృద్ధి కాకుండా ఈ విధంగా జీవితం వికసించి పెరిగి అభివృద్ధి చెందుతుంది. మనుషులకు పెరుగుదల అంటే శరీరాన్ని పెంచుకోవడం, అభివృద్ధి అంటే ముందుకు పోవడం. కానీ కాలస్థలాల్లో ఎదుగుదల అంటే అన్ని విధాలా వ్యాకోచించడం. అభివృద్ధి అంటే వెనక్కి, ముందుకి, కిందకి, పైకి అన్ని దిక్కులలో ఒకే రకంగా కదలికను పెంచుకోవడం. అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడమే. అంతిమ అభివృద్ధి అంటే కాలాన్ని అధిగమించి స్థూలదేవుడిలో కలిసిపోయి కాలస్థల బంధనాల నుంచి దేవుడి స్వేచ్ఛలోకి చేరుకోవడమే. స్వేచ్ఛ అనబడే యోగ్యత దానికి ఒక్కదానికే ఉంది. అది సాధించడమే మనిషికి అమర్చబడిన విధి. ఈ మాటల గురించి బాగా ఆలోచించండి. వాటిని మీరు ఆసక్తికరంగా స్వీకరిస్తే తప్ప మిమ్మల్ని మీకోసం మిగిలిన వారిని విడుదల చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ సంఖ్యలకు ఇంకా కొక్కేలకు సమకూరుస్తాయి. మీరు అర్థం చేసుకుంటే మిగిలిన వారు అర్థం చేసుకోవడానికి మీరు సహాయపడతారని మిర్దాద్ అనుకుంటున్నాడు. మీరు స్వయంగా స్వేచ్ఛ పొంది జయించాలని స్వేచ్ఛ పొందాలనుకునే వారిని మీరు స్వేచ్ఛ వైపు నడిపించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మనుషులకు సంబంధించినంతవరకు ఇంకా విపులీకరిస్తాను. మనిషి కన్నా క్రింద ఉన్న అన్ని వర్గాల జీవులు మాతృబీజ సముదాయంలో కప్పబడి ఉన్నవారే. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని రకాల గుడ్లు, ఎక్కువ పరిణతి చెందిన, తక్కువ పరిణతి చెందిన వాటిని చుట్టూ ఉన్నవి. పురుగులు, చేపలు, స్తన జంతువులు, వీటన్నింటిలో తక్కువ పరిణతి చెందిన వాటిని చుట్టుకుని ఎక్కువ పరిణతి చెందినవి ఉంటాయి. సాధారణ గుడ్డులోని తెల్ల పచ్చని సొనలు గర్భస్థ పిండానికి ఎలా ఆహారం అవుతాయో అలాగే గుడ్డులో కప్పబడిన అన్ని గుడ్లు సూక్ష్మదేవుడికి ఆహారమై సూక్ష్మదేవుడి విస్తృతిని కారణభూతమవుతాయి. క్రమానుసారంగా ఉన్న ప్రతి బీజకణంలో గుడ్లలో సూక్ష్మదేవుడు కాల స్థల ఆహారంలో మార్పుని సదా గమనిస్తూ ఉంటాడు. ముందు దానికన్నా తర్వాత బీజ గుడ్డులో ఉన్న ఆహారంలో కొద్దిగా తేడా ఉంటుంది. కాల స్థల వ్యాకోచంలో తేడా అందుకే వాయుస్థితిలో ఆకారం లేకుండా విస్తరించింది. ద్రవస్థితిలో సూక్ష్మదేవుడు చిక్కబడి రూపం ఏర్పరచుకునే స్థితికి వస్తాడు. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిలో ప్రత్యేకంగా ఉండే జీవం లేకున్నా అతడిని ఖనిజ రూపంలో స్థితిలో ఒక స్థిరమైన రూపం, శాశ్వత స్థిరత్వం వస్తుంది. కూరగాయ స్థితిలో ఒక రూపం తీసుకుంటాడు. అతడికి పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహింపగలిగిన సామర్థ్యం ఉంటాయి. జంతు స్థితిలో అతడి స్పర్శతో తెలుసుకోవడం, కదలడం, సంతానోత్పత్తి చేయడమే కాకుండా జ్ఞాపక శక్తి, ఆలోచనలకు సంబంధించిన మూల సూత్రాలు కూడా తెలిసి ఉంటాయి. అయితే మనిషి మాటకు వీటన్నింటితో పాటు వ్యక్తిత్వము, ఆలోచన సామర్థ్యము, తనని గురించి చెప్పుకునే శక్తి, సృష్టి చేయడం వంటివి ప్రత్యేకంగా సంతరించుకుంటాడు. దేవుడు సృష్టితో మానవుడి సృష్టిని పోలిస్తే మహిమాన్వితమైన అద్భుతమైన దేవాలయాన్ని లేదా గొప్ప వాస్తు శిల్పి నిర్మించిన భవనాన్ని లేదా చిన్నపిల్లలు లేక ముక్కలతో కట్టిన ఇంటితో పోల్చినట్లుంటుంది. ఏవైనా అది సృష్టి. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన బీజం అవుతాడు. తక్కువ పరిణతి చెందిన వాటినే కాక జంతువులకు, కూరగాయలకు, తక్కువ స్థితిలోని వాటికి సంబంధించిన బీజగణాల నుంచి కేంద్రం వరకు ఎక్కువ పరిణతి చెందినది
చుట్టి ఉంటాయి. బాగా పరిణతి చెందినవాడు విజేత మానవుల వారి కింద వర్గం వారు బీజకణాలు చుట్టి ఉంటారు. మనిషిని చుట్టిన ఏ బీజకణము గ్రుడ్డు ప్రమాణమైన అతడి ద్విసూత్రాలైన కాల స్థల వైశాల్యాలను బట్టే కొలవబడుతుంది. ద్విసూత్రాలు అంటే ద్వంద్వాలు. ఈ ఒక వ్యక్తి యొక్క కాల చైతన్యం చాలా స్వల్పం. పసితనం నుంచి ఈ గడియ వరకే అతడి స్థల అవధి. కన్ను చూడగలిగినంత దూరమే కొందరి అవధి. పురాతనమైన గతాన్ని, దూరంలో ఉన్న భవిష్యత్తుని అతడి కన్ను ఇంకా చూసి రాని ఎన్నో మైళ్ళ దూరాన్ని చుట్టూ ముడుతుంది. అందరికీ సమకూర్చబడే ఆహారం ఒకటే, కానీ వారు తినే సామర్థ్యం, అరిగించుకునే సామర్థ్యం మాత్రం ఒకటి కాదు. ఒకే కాలంలో, ఒకే స్థలంలో, ఒకే బీజకణాన్ని, గ్రుడ్డుని పగలగొట్టుకుని రాలేదు వారు. అందుకే కాల స్థల వ్యాకోచంలో ఇంతటి వ్యత్యాసం. ఏ ఇద్దరు ఒకే రకంగా కనిపించరు. మనుషులందరి ముందు సమృద్ధిగా పుష్కలంగా పరిచిన భోజనాల బల్ల నుంచి ఒకడు బంగారం అందాన్ని, నైర్మల్యాన్ని ఆరగిస్తాడు, తృప్తి చెందుతాడు. మరొకడు బంగారాన్ని ఆరగిస్తాడు. అతడికి ఎప్పుడు ఆకలిగానే ఉంటుంది. ఒక వేటగాడు ఒక దుప్పిని చూసినప్పుడు దానిని చంపి తినాలన్న ప్రేరణకు గురి అవుతాడు. ఒక దుప్పిని చూసిన కవి వేటగాడు ఎప్పుడూ కలగని కాలానికి, స్థలానికి ఊహల రెక్కలపై వెళుతాడు. క్షమాధానంతో అదే ఆర్కులో ఉంటున్న మైకేన్ అంతిమ స్వేచ్ఛ గురించి, కాల స్థల అవధుల నుంచి విముక్తి కలిగించే శిఖరం గురించి కలలు కంటుంటే, క్షమాధాం బలంగా పొడవుగా ఉన్న కాలస్థితులను అనే మోకులతో జోక్యం కలిగించుకుంటూ తూలుతూ నడుస్తున్నాడు. మైకేన్, క్షమాధాం ఇద్దరూ చాలా దగ్గరలో ఉన్నా నిజానికి వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది. మైకేన్ క్షమాధాంని తనలో ఇముడ్చుకున్నాడు, కానీ క్షమాధాం మైకేన్ని తనలో ఇముడ్చుకోలేడు. కాబట్టి మైకేన్ క్షమాధాంని అర్థం చేసుకోగలిగాడు, కానీ క్షమాధాం మైకేన్ని అర్థం చేసుకోలేదు. ఒక విజేత జీవితం ప్రతి మనిషి జీవితాన్ని ప్రతి ప్రక్క నుంచి తాకుతుంది. ఎందుకంటే అతడి జీవితంలో అందరి జీవితాలు ఇమర్చబడి ఉంటాయి. కానీ ఏ విజేత జీవితాన్ని ఏ ఒక్కరూ ఏ ప్రక్క నుంచి తాకలేరు. నిడారంబరంగా ఉండే మనిషికి విజేత నిరాడంబరంగా కనిపిస్తాడు. బాగా పరిణతి చెందిన వాడికి ఓ విజేత పరిణతి చెందిన వాడిగా కనిపిస్తాడు. వేరొక విజేత మాత్రమే అర్థం చేసుకోగల కొన్ని కోణాలు అతడిలో ఉంటాయి. అందుకే అతడు ఒంటరితనం ప్రపంచంలోనే ఉన్నా తానే అందులోనూ వాడిగా అనుకోకపోవటం. సూక్ష్మదేవుని సూక్ష్మదేవుడు బంధించబడడు. కాల స్థల బంధనం నుంచి విముక్తి కోసం మనిషి వివేకంతో ప్రయత్నిస్తాడు. క్రింది వర్గాల జీవులలో దారిని అంతర్యుద్ధ కౌశల్యం అంటారు. మామూలు మనుషుల్లో దాన్ని తర్కం అంటారు. ఉన్నతి స్థితిలో ఉన్న మనుషుల్లో దాన్ని ముందుగా సూచించే అంతరాత్మ అంటారు. ఇవన్నీ కలిసినది, అంతకు మించినది అది. కొందరు దానికి సమయస్ఫూర్తితో పవిత్ర ఆత్మ అని పేరు పెట్టినా పేరులేని శక్తి అది. దానిని మిర్దాద్ పవిత్ర అవగాహన అంటాడు. పవిత్ర అవగాహన. కాలపు పెంకుని పగలకొట్టి స్థలహద్దులు దాటిన మనిషి మొదటి కొడుకు. దేవుడు పుత్రుడని స్వయంగా పిలవడ్డాడు. అతడు దైవత్వం పట్ల అతడి అవగాహనని పవిత్ర ఆత్మ అన్నారు. మీరు కూడా దేవుడి పుత్రులే. మీలో కూడా పవిత్రాత్మ తన పని తాను చేసుకుంటూ ఉంది. అతడితో కలిసి పనిచేయండి. అతడికి విరుద్ధంగా ఇప్పుడు చేయొద్దు. కాలం పెంకుని పగలగొట్టి స్థలం హద్దుల దాటే వరకు నేను దేవుడిని అని చెప్పకండి. దేవుడిని నేను అని చెప్పండి. కాలపు పెంకులను పగలకొట్టి స్థలం హద్దులు దాటే వరకు నేను దేవుడిని అని చెప్పకండి. దేవుడిని నేను దేవుడిని అనొద్దు, దేవుడినే నేను అని చెప్పండి. లేకపోతే గర్వం, పనికిమాలిన ఆలోచనలు మీ హృదయాలను కలుషితం చేస్తాయి.
పరిశుద్ధ ఆత్మ పనికి విరుద్ధంగా చేస్తూ చాలామంది వారి అంతిమ విముక్తిని వాయిదా వేసుకుంటూ ఉంటారు. కాలాన్ని జయించాలంటే కాలాన్ని కాలంతో ఎదిరించాలి. స్థలాన్ని జయించాలంటే స్థలం తినేలా చెయ్యాలి. ఏ ఒక్కదానికి అతిధేయుడుగా ఉన్నా రెండింటినీ బందీలుగా అవటమే రెండిటికి. మంచి చెడులు వికృత చేష్టలకు జామీనుగా ఉండడమే అవుతుంది. తమ విధిని తెలుసుకుని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైనా కాలాన్ని వ్యర్థం చేసుకోరు. అంటే తమ విధిని తెలుసుకొని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైనా కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఒక్క అడుగు కూడా వృధాగా వెయ్యరు. ఆ విధంగా ఓ చిన్న జీవిత కాలంలోనే యుగాల చరిత్రలు మననం చేయొచ్చు. అద్భుతమైన సువిశాల చరాచర విశ్వంలో లోకాలను చుట్టి రావచ్చు. తరువాత మళ్ళీ చిన్న బీజకణంలోకి వెళ్ళడానికి ఇక చావు కోసం ఎదురు చూడరు. అనేక గుడ్ల పెంకులను ఒకేసారి పగలగొట్టడానికి ఒక్క జీవితమే సాయం చేయగలదని వారు అలా నమ్ముతారు. అయితే కాల స్థలాలకు మీ మీద అధికారం లేకుండా ఉండడానికి మీరు అన్నింటి మీద యాజమాన్యం అధికారం వదులుకోవాలి. ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువ వాటి ఆధీనంలో ఉంటారు. ఎంత తక్కువ కలిగి ఉంటే అంత తక్కువ వాటి ఆధీనంలో ఉంటారు. మీ నమ్మకం, మీ ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం మీ తపన తప్ప మిగిలినన్నింటినీ వదిలించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో మన విధిని తెలుసుకొని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేయరు. మన డెస్టినేషన్ ఏంటి? ఈ జీవితమే అంటే జీవన్ముక్త స్థితి, అయితే ఈ జన్మే ఆఖరి జన్మ కావాలని ఇలా రకరకాల ఆధ్యాత్మికమైన విధిని పెట్టుకుంటాం. అలాంటి వాటిల్లో విధిని తెలుసుకుని, అంటే డెస్టినేషన్ ఏ విధంగా కావాలని తెలుసుకుని దానికోసం పని చేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఒక అడుగు కూడా వృధాగా వెయ్యరు. ఆ విధంగా ఒక చిన్న జీవిత కాలంలోనే యుగాల చరిత్రలను మననం చేయవచ్చు. అద్భుతమైన సువిశాల చరాచర విశ్వంలో లోకాలను చుట్టి రావచ్చు. మళ్ళా మాతృ బీజంలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ చావు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇది అక్కడున్న కీ పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మాతృబీజం అనేసరికి అంటే మొత్తం సువిశాల విశ్వం అంతా ఏ విధంగా నిర్మించబడింది అనే రహస్యాన్ని తనదైన శైలిలో మధ్యాహ్న గారు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో దేవుడి వైపు ప్రయాణంలో కొన్ని జ్ఞాన కణికలు అనే పాయింట్. ఇది చాలా, ప్రతి వాక్యము చాలా లోతైన వాక్యాలు. ఇవంతా కూడా చివరికి వస్తుంది కాబట్టి ఎక్కువ డెప్త్ ఉన్న వాక్యాలు వస్తాయి. వాటిని మళ్ళీ తిరిగి అంటే వినేటప్పుడు ఎలా వినాలంటే, ఒక వాక్యం విన్న తర్వాత ఆపాలి, పాస్ చేయాలి. మళ్ళా రెండోసారి మూడోసారి ఆ విధంగా వింటే మనకి చాలా అద్భుతమైన లోతైన జ్ఞానం మన లోపలికి ఇంకుతుంది. థ్యాంక్ యూ. Kindly like this video, share this video to all. Bye bye.